నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ దేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్తో కొనసాగుతూ ఉన్న యుద్ధంలో 3 అమెరికా సైనికులు మరణించడం, మరొకరు అదృశ్యం కావడం నేపథ్యంలో మరణించిన ప్రతి అమెరికా సైనికుడికి ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అలాగే ఆయన యొక్క సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టులో ట్రంప్ ఇరాన్ ఒక అమెరికా సైనికుడిని చంపిన ప్రతిసారి వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ గారు జాయింట్ చీఫ్ మరియు స్టాఫ్ చైర్మన్ అయిన డేనియల్ కీన్ మరియు సీనియర్ సైనిక కమాండర్లకు తెలియజేసినట్లు ట్రంప్ తెలిపారు. వారాంతంలో మరో 3 అమెరికా సైనికులు మరణించారు. 4వ వ్యక్తి ఆచూకీ లేకుండా పోయారని అమెరికా ప్రకటించిన తర్వాత ట్రంప్ నుంచి ఈ యొక్క హెచ్చరిక వెలువడింది. ఇది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. ఈ ప్రాంతం అంతటా ఇరుపక్షాలు దాడులను తీవ్రతరం చేస్తూ అమెరికా మరియు ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు కొనసాగుతూ ఉన్న తరుణంలో ట్రంప్ ప్రకటన అమెరికా మరింత కఠినంగా స్పందించనుందని సూచిస్తూ ఉంది. ఈ తాజా మరణాలు ప్రతీకార చర్యలు కొనసాగితే యుద్ధం మరింత తీవ్రమై మరిన్ని ప్రాంతీయ శక్తులు ఈ యుద్ధంలోకి దిగవచ్చనే ఆందోళనలు మరింత పెంచుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా నివారించడానికి దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మధ్యవర్తులు అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునఃసమీక్షించి చర్చల కోసం ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అమెరికా సైనికుల మరణం మనం చూసుకుంటే ప్రస్తుతం అమెరికా తీవ్ర స్థాయిలో స్పందించాలని చెప్పేసి ఒత్తిడి కూడా వస్తూ ఉందన్నమాట. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.